మనం మార్కెట్ గురించి కంటిన్యూస్గా రెగ్యులర్గా టచ్లో ఉంటూ డిస్కస్ చేసుకుంటున్నాం. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటంటే ఒక బేరిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ వెడ్జ్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఎస్పెషల్లీ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క వెడ్జ్ బ్రేక్అవుట్ అయితే అట్లీస్ట్ 1 అవర్ కానీ 30 మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్ డౌన్ జరిగితే మనకి మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ ప్రీ మార్కెట్లో ఏం చేసాం, ఈరోజు ఈ యొక్క వీడియోలో మెన్షన్ చేస్తూ తీసుకోవద్దు ఈ పొజిషన్ అని చెప్పేసి నేను క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట. రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ పాయింట్లో డిప్లాయ్ చేయొద్దని చెప్పాను. రీజన్ ఏంటంటే దగ్గర దగ్గర 3,000 కోట్ల పైన ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేశారు క్యాష్ మార్కెట్లో. జనరల్గా 500-400 crores అంటే అది ఓకే, కామనే, తీసుకోము. బట్ ప్రీ మార్కెట్ మనం ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ డేటా ఎంత ఉంది, డిఐఎస్ డేటా ఎంత ఉందని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఈ 3,000 కోట్లు అనగా నాకు డౌట్ వచ్చేసింది. సో బెటర్ ఏంటంటే నాట్ టు గో విత్ ఈ స్ట్రాటజీ అని చెప్పేసి అప్డేట్ చేశాను. ఎనీహౌ దట్ ఈస్ గుడ్. ఇకపోతే మనం ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈవినింగ్ కూడా అప్డేట్ చేసావు. 12:52కి మనకి ఎక్కువగా పుట్స్ సెల్ చేస్తున్నారు. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ టైం అప్పుడు ఏంటంటే నాకు డౌట్ వచ్చేసింది, ఎందుకు ఇంత పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, మేబీ హైలో ఉంది, కాల్స్ సెల్ చేయాలి. జనరల్గా మనం లాస్ట్ డేస్ అనేది చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకేంటంటే ఇక్కడ ఇండిసిషన్ క్యాండిల్ అండ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అది రైజింగ్ వెడ్జ్ జరుగుతుంది. ఏదైనా ఉంటే పుట్స్ సైడ్ కాల్స్ సెల్ చేయాలి, బట్ పుట్స్ చేస్తున్నారని చెప్పేసి కొంచెం కాషియస్ నోట్స్ కూడా ఇచ్చామన్నమాట. బట్ ఎనీహౌ అంటే ఇక్కడ మనం ఇంట్రాడే ప్లేలో ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్ ఏంటంటే మనకు మొమెంటం కావాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ అనేది అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్, దిస్ ఈజ్ మొమెంటం అనమాట. ఈ యొక్క లెవెల్ అనేది డిలీట్ చేస్తాను. సో మార్కెట్ ఏం జరిగిందంటే మనకి ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ దీన్ని అక్యుములేషన్ అని చెప్పలేం, డిస్ట్రిబ్యూషన్ అని చెప్పలేం. ఒకవేళ మార్కెట్ ఈ యొక్క లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, మేబీ ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏం జరిగిందంటే మనకి లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది, కానీ మనకి ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే లో ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంది. బట్ ఎనీహౌ మనం ఎంట్రీ చేయాల్సిన మొమెంటం పాయింట్ ఏంటంటే ఇక్కడ, ఎందుకంటే సింపుల్గా చూస్తే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ అనేది మనకి క్లియర్గా రెస్పెక్ట్ చేసినాక ఇక్కడ థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది. చూడండి, థర్డ్ అటెంప్ట్ కూడా 5కి వెళ్ళింది. మళ్ళీ ఏంటంటే సెల్లర్స్ రావడం అనేది జరిగింది. ఆ పాయింట్ దగ్గర నుంచి కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత క్లియర్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. చూడండి, చాలామంది బ్రేక్అవుట్స్ గురించి డౌట్స్ అడుగుతూ ఉంటారు. బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఏంటంటే మనం క్యాండిల్ స్ట్రక్చర్ అనేది చూడాలి ఇక్కడ, అండ్ స్ట్రెంత్ ఎలా ఉందని చెప్పేసి. ఇక్కడ ఏదైతే మనం ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో ఆ పర్టికులర్ ట్రెండ్ లైన్ దగ్గర ఈ 2 క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే అక్కడ సెల్లింగ్ ప్రెషర్ లేదనే అనిపిస్తుంది మనకి. సింపుల్గా చెప్తున్నా నేను, అక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కనిపించట్లేదు, సెల్లింగ్ ప్రెషర్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇది మొమెంటం క్యాండిల్ అనమాట. మనం ఈవెన్ హారిజెంటల్గా రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నప్పుడు కూడాను ఈ పర్టికులర్ లెవెల్ అనేది మనం రెసిస్టెన్స్ లాగా మార్క్ చేసుకున్నాం అనుకోండి. సో అది కూడా మనకి ఎలా ఉందంటే బ్రేక్అవుట్ జరిగినట్టే ఉంది. చూడండి, ఇక్కడ వెరీ గుడ్ క్యాండిల్ ఇది యాక్చువల్గా. సో డెఫినెట్గా ఏంటంటే మనకి మొమెంటం అనేది వచ్చింది. ఈ సిచ్యువేషన్లోనే ఆప్షన్ బయర్ అనే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎర్న్ చేస్తారన్నమాట. సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే ప్రీమియం తీటాడికే పోతూ ఉంటుంది. బట్ మొమెంటం కావాలి, ఆ మొమెంటం ట్రేడ్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ నేను అయితే అప్డేట్ అయితే చేశాను. డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు వెయిట్ ఫర్ ప్రాపర్ మొమెంటం అని కూడా అప్డేట్ చేశాను. ఎవ్రీ ట్రేడ్ కూడా మనం చేయలేము, ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతాం, సక్సెస్ అవుతాం. బట్ ఏంటంటే ఆప్షన్ బై చేసేటప్పుడు మనకు పేషెన్సీ, నెక్స్ట్ ఏంటంటే రైట్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ దగ్గర పర్ఫెక్ట్గా ఎంట్రీ తీయగలిగితే ఇక్కడ దగ్గర నిఫ్టీలో 90 పాయింట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, ఇది సింగిల్ షాట్లో వితౌట్ టేకింగ్ ఎనీ పుల్ బ్యాక్ అనమాట. దీంట్లో మనకి ఈజీగా ఎడ్దామనే ఆప్షన్ తీసుకున్నా సరే 45 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉందనుకున్నాం. అండ్ మీన్ వైల్ ఏంటంటే మనం ఇంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అనమాట. ఇక్కడ ఎందుకు మనం తీసుకున్నామంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది దీంట్లో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, దీంట్లో ఓవరాల్గా మనకి రిస్క్ ఉంది, అండ్ ఓవరాల్గా 4,800 దాకా రిస్క్ ఉంది, ఓవరాల్గా 6,000 దాకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో స్టిల్ టైం అయితే ఉంది. బట్ ఏంటంటే ఈరోజు దగ్గర 2,000 దాకా ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే కిందకి వెళ్ళిపోయింది చాలా, ఈరోజు కొద్దిగా రికవర్ అయిపోయింది అనమాట. ఐ థింక్ మూడీస్ రేటింగ్ ఏదన్నా మేబీ పాజిటివ్గా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎనీహౌ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇక చూడండి, మనకి బ్యాంక్స్ అన్నీ కూడాను పైకి వెళుతూ ఉంటే ఈ యొక్క పర్టికులర్ బ్యాంకు అండ్ కొటాక్ బ్యాంక్ అంటే సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి.
యాక్చువల్గా ఏంటంటే లీడర్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంకు హెవీ వెయిటేజ్ ఉంటుంది ఏది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. బట్ వీళ్ళు ఇక్కడ గ్యాప్ డౌన్ జరగడం, గ్యాప్ ఫిల్ చేశారు, అదే లెవెల్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ నెక్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. స్ట్రక్చరల్గా ఏంటంటే స్ట్రాంగ్గా లేరు ఓకే ఓవరాల్గా. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మనం ఈ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ అనేది మనం షార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. బ్రేక్ డౌన్ జరిగింది, మళ్ళీ కొద్దిగా మైనర్ లాస్లోకి వెళ్ళింది. పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా లాస్ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి, ఏదైతే ఇక్కడ లాస్ అనేది ఉందో దీనికి రెడీ అయితేనే ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసుకోగలగాలి. అక్కడ తర్వాత ఏంటంటే మళ్ళీ కిందకు వచ్చింది. నిన్నటి రోజున మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ దగ్గర 1580 దాకా వెళ్ళింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.